ప్రభు నామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. ఈరోజు మనము ఎవరిని దేనిని ఆధారం చేసుకుంటున్నాము, దేని వలన మనకు ఉపయోగమై ఉన్నదన్నది మనము వాక్యంలో ధ్యానం చేసుకుందామండి. మనము చాలా వరకు కూడా మనకి ఏదైనా కష్టం రాగానే, ఏదైనా అపాయం రాగానే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులను, మన చుట్టూ ఉన్న మనుషులను, అధికారులను మనము ఆశ్రయిస్తూ ఉంటాము, సహాయానికి మనం వెళ్తూ ఉంటాము. కానీ నిజానికి మనం చేయవలసింది అది కాదండి. మన కష్టం రాగానే, మనకు ఆపద రాగానే మనము మొదట చేయవలసింది ప్రార్థన. ఆ ప్రార్థనతో మనము దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనము ఖచ్చితంగా మన కష్టానికి, మన సమస్యకు మనము పరిష్కారాన్ని చూడగలము. నా లైఫ్లో నేను చూశానండి, నాకు ఎలాగున నడవాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ పరిస్థితిలో నేను వెళ్ళాలి, అంటే ఏమి చూడాలి అని ప్రతి ఒక్కటి కూడా ఆయన నాకు గైడెన్స్ ఇచ్చి నన్ను నడిపించారండి. అలాగున 146వ కీర్తనలో ఇలా ఉందండి. 146వ కీర్తన 3వ వచనంలో, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోను, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అనంట. మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? దేవుడైన యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి. మన పనినే కానీ, మన ప్రయత్నాన్నే కానీ మనము ఆయన్ని ఆశ్రయించి, ఆయన సన్నిధిలో మనం మోకరించి, ప్రభువా నా సమస్యకు, నా స్థితిగతికి నాకు పరిష్కారాన్ని దయచేయి, నన్ను ఎవ్వరూ ఈ పని అవ్వదు, ఇది జరగదు, ఇది చాలా కష్టము, దీని నుంచి విడిపించబడడం కష్టము, అసలు మీరు చాలా చిక్కు సమస్యల్లో ఉన్నారు, మీ లైఫే స్పాయిల్ అయిపోయింది, మీరు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో కూడా చెప్పలేము అని ఎంతోమంది ఎన్నో నెగిటివ్ పరిస్థితులు అన్ని చుట్టుపక్కల ప్రతి ఒక్కటి కూడా మనకు అన్ని నెగిటివ్గా ఉన్నా కూడా అండి, మన తండ్రి మనకు పాజిటివ్గా సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు. నేను నా జీవితంలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, పలానా రోజు పలానా సమయానికి ఇది జరుగుతుంది అని ఆయన చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరిగింది. కనుక మనం ఆయన ఆశ్రయిద్దాము. అటువంటి ధన్యత భాగ్యం ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.